Yes. సో నెక్స్ట్ మనం ఏంటంటే సో ఎస్ఈఓ టెక్నిక్ అనేది మనం నేర్చుకున్నాం. సో అందులో ఏంటంటే వైట్ హెడ్ ఎస్ఈఓ, బ్లాక్, నెక్స్ట్ గ్రే. సో వాట్ వైట్ హెడ్ ఎస్ఈఓ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా. సో వాట్ ఈస్ వైట్ హెడ్ ఎస్ఈఓ? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఎవ్రీవన్, ఎవ్రీవన్ రెస్పాండ్. సో వైట్ హెడ్ ఎస్ఈఓ అంటే ఏమిటి? ఎస్, మనం ఏదైతే గూగుల్ పెట్టిన పారామీటర్స్ అవన్నీ కూడా మనం ఫాలో అవుతాము. సో ఫాలో అయ్యే మెథడ్స్ అన్నిటిని కూడా మనం వైట్ హెడ్ ఎస్ఈఓ అంటాం. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అంటే సో కంప్లీట్ వైట్ హెడ్ ఎస్ఈఓ ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. సో మనం ఏదైతే ఫాలో అవుతామో సో ఫాలో అవ్వకుండా ఎస్ఈఓ చేసే వాళ్ళని బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అంటాం. సో వాళ్ళది అలా చేస్తే మనకి హ్యాకింగ్ అయ్యే ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో ఆటోమేటిక్ గా మనం వెబ్సైట్ కి వచ్చే యూజర్స్ కి వాళ్ళందరికీ కూడా రిస్క్ అనేది ఉంటుంది. సో వాళ్ళు అనేది ఏంటంటే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ అనేది ఫాలో అయిన తర్వాత ఎవరు కూడా మన వెబ్సైట్ ని ఎక్కువ యూజ్ చేయడం కానీ ఫాలో అవ్వడం కానీ చేయరు. సో రిమైనింగ్ ఏదైతే ఉందో సో గ్రే హ్యాడ్ ఎస్ఈఓ. సో టుడే టాపిక్ ఈస్ గ్రే హ్యాడ్ ఎస్ఈఓ. సో గ్రే హ్యాడ్ ఎస్ఈఓ అంటే సో గ్రే హెడ్ ఎస్ఈఓ ఈజ్ మిక్స్ ఆఫ్ వైట్ హెడ్ ఎస్ఈఓ అండ్ బ్లాక్ హెడ్ ఎస్ఈఓ. సో మనకి ఏదైతే ఉందో వైట్ అండ్ బ్లాక్. సో ఈ రెండు, వైట్ అంటే సో ప్రాపర్ గా చేయడం, సో బ్లాక్ అంటే క్వైట్ ఆపోజిట్. సో ఈ రెండింటిని మిక్స్ చేసి గ్రే అని చెప్పేసి అని అంటాం. సో వైట్ బ్లాక్ మిక్స్ చేస్తే మనకి గ్రే కలర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వైట్ హెడ్ ఎస్ఈఓ అండ్ బ్లాక్ హెడ్ ఎస్ఈఓ సో రెండు కంబైన్ చేసి మనం ఏదైతే ఎస్ఈఓ చేస్తామో వాళ్ళని గ్రే హెడ్ ఎస్ఈఓ అంటాం. సో చాలా మంది బిజినెస్ కి కూడా ఇప్పుడు చేసేది ఏంటంటే సో గ్రే హెడ్ ఎస్ఈఓ. సో ఇది ఏంటంటే మనకి రిస్క్ అనేది ఉంటుంది, కానీ సో మీడియం లో అనేది మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో చెప్పలేం, హ్యాక్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కసారి హ్యాక్ అవ్వలేని కూడా ఉంటాయి. సో అది మనం చేసుకునే ఎస్ఈఓ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి మనకి ఉంటుంది. సో గ్రే హెడ్ ఎస్ఈఓ అంటే మిక్స్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ టెక్నిక్స్. సో మనకి ఏంటంటే గెటింగ్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ లో క్వాలిటీ సైట్స్. మనం ఏదైతే బ్యాక్ లింక్స్ అవన్నీ ఇస్తామో అవన్నీ కూడా మనకి ఫ్రమ్ లో క్వాలిటీ వెబ్సైట్స్ నుంచి వచ్చే వాటిని మనం చూస్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మనకి పేజ్ అథారిటీ అనేది తగ్గుతుంది. సో ఇందాక మీరు ఆల్రెడీ నిన్న చూసింటే మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించాను. సో వాళ్ళు ఏంటంటే టైటిల్ అనేది సరిగ్గా ఆప్టమైజ్ అనేది చేయలేదు. సో వాళ్ళు ఏంటంటే సో డాట్ డాట్ తర్వాత వచ్చింది. వీళ్ళు ఏంటంటే సో గ్రే హెడ్ ఎస్ఈఓ అనేది యూజ్ చేశారు. సో గ్రే హెడ్ ఎస్ఈఓ అంటే సో టైటింగ్ చూసారా ఏదైతే ఉందో సో మెటా. సో మెటా ప్రాపర్ గా చేశారు. సో టైటిల్ అనేది ప్రాపర్ గా చేయలేదు. సో అంటే ఏంటి, కొన్ని ప్రాపర్ గా చేశారు, కొన్ని ప్రాపర్ గా చేయలేదు. సో వీళ్ళ ఎస్ఈఓ అనేది మనం సైట్ ఆడిట్ చేస్తే, సో సైట్ ఆడిట్ మీన్స్ మన వెబ్సైట్ కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో సో ఆ ఇష్యూస్ అన్ని కూడా మనం తెలిస్తే ఆ ఏదైతే మనం సైట్ ఆడిట్స్ తీస్తామో ఆ ఆడిట్ లో మనకి మొత్తం వెబ్సైట్ లో ఉన్న లూప్ హోల్స్ కానీ సో మొత్తం టోటల్ అన్ని తెలుస్తాయి. సో మీరు ఇంటర్వ్యూ కానీ సో న్యూ జాబ్ లో కానీ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా జాయిన్ అయిన తర్వాత సో చేసే ఫస్ట్ వర్క్ ఏదైనా ఉంది అని అంటే సో మీ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వెబ్సైట్ కి సైట్ ఆడిట్ అనేది కంపల్సరీ. సో సైట్ ఆడిట్ చేస్తేనే ఆటోమేటిక్ గా మనకి సో వెబ్సైట్ లో ఉండే లూప్ హోల్స్ కానీ సో నెక్స్ట్ మనం ఏం వర్క్ చేయాలి యాజ్ డిజిటల్ మార్కెటర్ అనేది మనకి తెలుస్తుంది. సో సైట్ ఆడిట్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇలా సైట్ ఆడిట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది వీళ్ళు ఎక్కువ ఏ రూల్స్ అనేది ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కూడా మనకి అందులో తెలుస్తుంది. సో ఇలా మనకి రెండు కూడా మిక్స్ చేసి చేసే వాళ్ళని గ్రే హెడ్ ఎస్ఈఓ అంటారు. సో గ్రే హెడ్ ఎస్ఈఓ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కీవర్డ్స్ అనేది ఓవర్ సో మనం ఆప్టిమైజ్ అనేది చేసినప్పుడు కూడా కొన్ని ప్రాపర్ గా ఇచ్చి కొన్ని నాన్ ప్రాపర్ గా అనేది ఇచ్చినా సరే మనకి అది గ్రే హ్యాట్ ఎస్ఈఓ అవుతుంది. ఎస్ఈఓ ఎలాగైనా కంప్లీట్ అయిపోద్ది, కానీ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవి చేసే వాళ్ళు మాత్రమే మనకి గుడ్ పొజిషన్ లో ఉంటుంది. యూజింగ్ ఎక్స్ప్లెయిన్ డొమైన్ ఫర్ లింక్స్. సో మనం ఏదైతే డొమైన్ ఉందో సో డొమైన్ అథారిటీ అనేది చూసుకొని కంపల్సరీ మనం బ్యాక్ లింక్స్ అనేది ఇచ్చుకోవాలి.
సో డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ టాపిక్ లో అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు బ్రీఫ్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి గ్రే హెడ్ ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల మనకి రిస్క్ అనేది చెప్పలేం. సో ఉంటుంది రిస్క్ కంపల్సరీ, ఎందుకంటే బ్లాక్ హెడ్ ఎస్ఈఓ ఉంటే కంపల్సరీ మనకి రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అదేంటంటే కొన్నిసార్లు వైట్ హెడ్ ఎస్ఈఓ యూజ్ చేయడం వల్ల సో ఆటోమేటిక్ గా కవర్ అనేది అవుతుంది. మనకి ఏదైతే మే వర్క్ షార్ట్ టర్మ్, మనకి ఏదైతే రిజల్ట్స్ అనేది వస్తాయో అది మనకి షార్ట్ టర్మ్ లోనే మనకి యూజ్ అవుతుంది. వైట్ హెడ్ ఎస్ఈఓ చూస్తే మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది వచ్చేది. సో బ్లాక్ హెడ్ ఎస్ఈఓ టోటల్ గా ఏంటంటే ఏదైతే ఫాలో అవుతున్నారో సో మొత్తం ఆ టర్మ్స్ అవన్నీ కూడా మనకి రిజల్ట్స్ అనేది కొంచెం తక్కువ, అంటే ఇన్స్టెంట్ గా వస్తాయి. సో అది మనం వితౌట్ పేమెంట్ తో మనం చేయలేము. సో ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వస్తే ఇన్స్టెంట్ గా మనకి పోతాయి. నాట్ ఫుల్లీ సేఫ్. చెప్పాను కదా, ఫుల్లీగా మనకి సేఫ్ అనేది మాత్రం ఉండదు. సో ఫుల్ గా సేఫ్ అనేది లేకపోతే మనకి ఆటోమేటిక్ గా ఎస్ఈఓ గూగుల్ మనం పెట్టే పొజిషన్స్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఆల్రెడీ సో మనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో డూబ్లీ చెక్కర్. సో డూబ్లీ చెక్కర్ కోసం మనకి ఆ, ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత డూబ్లీ చెక్కర్ చెప్పాలి. సో డూబ్లీ చెక్కర్ కూడా మీకు ఆల్రెడీ చెప్తున్నాను. దిస్ ఈస్ ఏ ఫ్రీ టూల్ ఆఫ్ చెకింగ్ వాట్ ఎవర్ ద కంటెంట్ వెబ్సైట్ ఈజ్ కోడ్. సో మనకు వెబ్సైట్ అనేది ప్రాపర్ గా వెబ్సైట్ అనేది కాపీడా నాట్ అని చెప్పేసి చెక్ చేయడానికి సో మనం యూజ్ చేసే టూల్ డూబ్లీ చెక్కర్. సో డూబ్లీ చెక్కర్ ఏంటంటే ఇంకోండి, డూబ్లీచెక్కర్.com మీకు ఆల్రెడీ చూపించాను. ఇంకోండి డూబ్లీచెక్కర్.com. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా డూబ్లీ చెక్కర్ అనేది వస్తుంది. సో ఇది కంపల్సరీ మనం ఎస్సీఓ అనేది చేసినప్పుడు కంపల్సరీ యూజ్ చేయాలి. If someone provides content for your website, we can check whatever the content is copied or original by using this free tool. సో మనకి ఎవరైనా కంటెంట్ ఇచ్చినా సో మనం కంటెంట్ ఆప్టిమైజ్ చేసుకున్నా సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంటెంట్ ఒరిజినలా లేదా కాపీడా కాదా అని చెప్పేసి కంపల్సరీ చెక్ చేయాలి. అది అది కాపీడా కాదని చెప్పేసి చెక్ చేయడానికి మనకి ఫ్రీ టూల్ అనేది ప్రొవైడ్ చేసింది. వీ షుడ్ ఆల్వేస్ చెక్ అవర్ కంటెంట్ బిఫోర్ పబ్లిషింగ్ ఆన్ యువర్ వెబ్సైట్. సో మనం ఏదైతే కంటెంట్ అనేది ఆప్టిమైజ్ చేసి చెక్ చేస్తామో అది వెబ్సైట్ పబ్లిష్ చేయకముందు అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే వెబ్సైట్ అనేది పబ్లిష్ చేయాలి. వై వీ యూజ్ డూబ్లీ చెక్కర్ టు చెక్ ఇఫ్ యూ కంటెంట్ ఈస్ ఒరిజినల్. మనకి ఏదైతే కంటెంట్ అనేది ఒరిజినల్ కాదని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మనకి యూజ్ అనేది అవుతుంది. టు అవాయిడ్ యూజింగ్ ఏ కాపీడ్ కంటెంట్స్. సో ఎగ్జాంపుల్ గా మనకి కాపీడ్ కంటెంట్ ఏమైనా వస్తే అది కాపీడ్ అని చెప్పేసి మనం వేరే ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో సో అది కాపీడ్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది కదా. సో అలా మనం ఆ లైన్ చేంజ్ చేయడం కానీ సో ఆ లైన్ అనేది రిమూవ్ చేయడం కానీ మనకి పాసిబుల్ అనేది ఉంటుంది. టు మేక్ షూర్ ద కంటెంట్ టు సేవ్ టు పబ్లిష్. సో మనం ఏదైతే కంటెంట్ అనేది చెక్ చేస్తామో అది మనం సేఫ్ గా పబ్లిష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఈ వెబ్సైట్ అనేది ఉంది. సో ఏదైనా ఒక వెబ్సైట్ లో కంటెంట్ అనేది తీసుకుందాం. సో అప్పుడు మీకు డూబ్లీ చెక్కర్ అనేది మీకు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఇదంతా నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ లో యూజ్ చేసిన వాళ్ళది కంటెంట్ అనేది నేను కాపీ చేస్తున్నా. సో కాపీ చేసి నేను డూప్లీ చెక్కర్లు అనేది నేను పేస్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి చెక్ చేసి సో చెక్. సో మనకి పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. సో నేను టోటల్ కాపీ కంటెంట్ తీసుకున్నా కాబట్టి 100% అని చెప్పేసి మనకి చూపిస్తుంది.
సో నెట్ కొంచెం స్లోగానే ఇంకా తిరుగుతుంది. సో అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి గూగుల్ ప్రొవైడ్ చేసే ఫ్రీ టూల్స్ ఏమున్నాయో. సో ఫ్రీ టూల్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అండ్ అదే సేమ్ టైం మనకి వెబ్సైట్ కి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో గూగుల్ టూల్స్ ఫర్ వెబ్సైట్స్, మనకి ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో సో వెబ్సైట్ కి ప్రొవైడ్ చేసే గూగుల్ టూల్స్ వచ్చి గూగుల్ అనాలిటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సో గూగుల్ ప్రొవైడ్ చేసే ఫ్రీ టూల్స్ ఇంపార్టెన్స్ మనకి నేర్చుకుందాం. సో గూగుల్ ప్రొవైడ్స్ ఏ టూల్ ఇంపార్టెంట్ అండ్ బోత్ మస్ట్ బి లింక్డ్ ఇన్ యువర్ వెబ్సైట్ ఫర్ ప్రాపర్ ర్యాంకింగ్ అండ్ ఎస్ఈఓ అనాలిసిస్. సో మనకి ఏదైతే ప్రాపర్ గా మనం వెబ్సైట్ కి ఈ గూగుల్ టూల్స్ అనేది మనం ఫిక్స్ చేస్తాము. సో మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రాపర్ సో ర్యాంకింగ్ అనేది మనకి అవుతుంది. సో ఈ వెబ్సైట్స్ ఏమైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అనేది వెబ్సైట్ కి కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చి గూగుల్ అనలైటిక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చి గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఏవైతే ఈ టూ ఫ్రీ టూల్స్ ఉన్నాయో ఇది కూడా మొత్తం గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్స్. సో గూగుల్ అనలైటిక్స్ అంటే సో మన వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మొత్తం మనకి చెప్పేది. గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఆ ఆ వెబ్సైట్ కి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది చెప్పేది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో గూగుల్ అనలైటిక్స్ మనం జిఏ అని చెప్పేసి షార్ట్ కట్ లో అంటాం. సో ఫుల్ ఫామ్ వచ్చి గూగుల్ అనలైటిక్స్. సో ట్రాక్స్ యువర్ బిహేవియర్ ఆన్ యువర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ ఏదైతే బిహేవియర్ ఉందో సో దానికి ఎంతమంది వస్తున్నారు, సో దాన్ని ఎలా మనం చెక్ చేయాలి, సో ఎంతమంది లీడ్స్ వస్తున్నారు, సో ఎంతమంది ఏ ఏ పేజ్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, సో ఆ పేజెస్ ఏంటి, ఆ పేజెస్ నేమ్స్ అండ్ డ్యూరేషన్. సో మొత్తం ఏ టు జెడ్ అన్ని అనలైటిక్స్ అంటే మన వెబ్సైట్ పిన్ టు పిన్ అన్ని రిపోర్ట్ ఏమైనా కావాలంటే గూగుల్ అనలైటిక్స్ అనేది ఒకటి చేసుకుంటే మనకి సరిపోతుంది. సో గూగుల్ అనలైటిక్స్ అనేది కంపల్సరీ ఎస్సీఓలో ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఎస్సీఓ అనేది చేస్తాం. సో అది ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఈ టూల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. సో అలా ఎందుకు చేయాలంటే సో మనకు గూగుల్ ఫస్ట్ వన్ వచ్చి గూగుల్ అనలైటిక్స్. సో ట్రాక్స్ యువర్ బిహేవియర్ ఆన్ యువర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ ఏదైతే ఉందో సో దాని బిహేవియర్. సో బిహేవియర్ అంటే సో మనకే తెలుసు. సో మనం చాలా ఫ్లోగా మనం మాట్లాడుకుంటాం. సో ఏమిటంటే సో తన బిహేవియర్ చూడు, సో వాళ్ళ బిహేవియర్ చూడంటే వాళ్ళ ప్రవర్తన. సో వాళ్ళ ప్రవర్తన అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ సో వాళ్ళ మైండ్ కానీ సో టోటల్ సో వాళ్ళది ఏదైతే ఉందో సో పర్సన్ టోటల్ బిహేవియర్ అని చెప్పేసి మనం ఎలా మాట్లాడుకుంటామో అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్ కి సంబంధించి వెబ్సైట్ బిహేవియర్ అనేది కూడా సో మనం అలాగే అనలైటిక్స్ అనేది చేసి సో బిహేవియర్ అనేది మనం చేయాలి. సో వాట్ ఇట్ షోస్ అంటే సో పేజ్ వ్యూస్ కానీ సెక్షన్స్ డ్యూరేషన్ అంటే పేజ్ డ్యూరేషన్. సో పేజ్ ఓపెన్ చేశాను, సో నేను ఇందాక ఒక పేజ్ అనేది ఓపెన్ చేశాను. నేను ఏంటంటే హోమ్ పేజ్ లోనే ఉన్నాను. సో వీళ్ళు అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనలైటిక్స్ అనేది ఓపెన్ చేసి సో చెక్ చేశారు అనుకోండి. సో ఈ పర్సన్ ఒక పర్టికులర్ పర్సన్ సో పర్టికులర్ పర్సన్ సో 1 minute 2 minutes నుంచి
యాక్టివ్ గా హోమ్ పేజ్ లోనే ఉన్నారు. సో మొత్తం పిన్ టు పిన్ అంతా వాళ్ళు చదువుతున్నా, సో లేదు వాళ్ళు ఇలా స్టాప్ చేసి ఇందాక మనం ఇప్పటి వరకు స్టాప్ చేసి ఇలా వదిలేసి సో మన నెక్స్ట్ ట్యాబ్ లో వేరే వర్క్ అనేది చేసుకుంటున్నాం. సో అలా వదిలేసినా సరే గూగుల్ ఏంటంటే పర్టికులర్ గూగుల్ ఏంటంటే సో ఒక పర్సన్ ఒక యూజర్ వచ్చి వాళ్ళ వెబ్సైట్ లో ఏ పేజ్ లో ఉన్నారు, సో ఎంత టైం ఉన్నారు, ఎన్ని సెకండ్స్ ఉన్నారు అనేది పిన్ టు పిన్ అనేది మనకి అనలైటిక్స్ లో అనేది కంపల్సరీ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను 2 మినిట్స్ 3 మినిట్స్ నుంచి ఈ పేజ్ ఓపెన్ చేసి వదిలేసాను. సో అనలైటిక్స్ లో ఏం కనిపిస్తుంది అంటే సో ఈ పర్సన్ ఈ టైం కి ఈ డే సో హోమ్ పేజ్ లో ఇంతసేపు ఉన్నారు. సో అబౌట్ పేజ్ లో సో వాళ్ళకి ఇంపార్టెంట్ లేదనుకుంటే సో వెంటనే సో వాళ్ళు రీడైరెక్ట్ అయ్యి సో కోర్సెస్ కి వెళ్ళారు. సో అలా మనకి ఏదైతే మనం చేస్తామో సో ఫుల్ రిపోర్ట్ అనేది అనలైటిక్స్ లో అనేది షో అవుతుంది. ట్రాఫిక్ సోర్సెస్ మనకి ఏదైతే ట్రాఫిక్ జనరేట్ అవుతుందో అది గూగుల్ నుంచి అవుతుందా, ఫేస్బుక్ ని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఫేస్బుక్ బయో ఉంటుంది. సో బయోలో వెబ్సైట్ పేజెస్ కానీ ఆ లేదు అంటే ఇన్స్టాగ్రామ్ మనం ఏవైతే పెడతామో సో క్యాప్షన్స్ కింద కొంతమంది వాళ్ళ వెబ్సైట్ లింక్స్ అనేది మెన్షన్ చేస్తారు. ఎందుకంటే సో ఎవరైనా వాళ్ళ పోస్ట్ చూస్తారు, సో మిగతా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో వాళ్ళు ఏదైతే ఉందో లింక్ అనేది క్లిక్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యేలా వాళ్ళు పెట్టుకుంటారు. సో అలా ఏంటంటే గూగుల్ నుంచా ఫేస్బుక్ నుంచా కొంతమంది యాడ్స్ రన్ చేస్తారు. యాడ్స్ నుంచి వచ్చిన ట్రాఫిక్ సో డైరెక్ట్ ట్రాఫిక్ నేను ఏంటంటే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని సెర్చ్ చేశాను అనుకోండి, అది డైరెక్ట్ ట్రాఫిక్ అవుతుంది. సో అలా డైరెక్ట్ ట్రాఫిక్ నుంచి వచ్చిందా అని చెప్పేసి మొత్తం పిన్ టు పిన్ అంతా కూడా మనకి తెలియాల్సింది అనలైటిక్స్ నుంచి. అది యూజర్ మనకి లొకేషన్ నుంచి సో నేను ఏంటంటే సిస్టమ్ లో ఆన్ చేశాను. సో అది ఏ డివైస్ నుంచి కూడా ఓపెన్ చేశారు అనేది కూడా మనకి అనలైటిక్స్ లో కనిపిస్తుంది. ఎవ్రీవన్ క్లియర్ కదా? సో అనలైటిక్స్ ఇట్ టెల్స్ ఎవ్రీవన్. సో దాని వల్ల యూజ్ అయ్యేది ఏంటి అంటే సో మనకి ఏదైతే ట్రాఫిక్ వస్తుందో సో యూజర్ నుంచి లేదు అంటే ఒక డివైస్ నుంచి కానీ సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేది అనలైటిక్స్. సో ఇట్ టెల్స్ యూజర్ ఇంటరాక్షన్ విత్ అవర్ వెబ్సైట్. సో మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మనకి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ ఏదైతే యూజర్ స్పెండింగ్ మోర్ టైమ్ విచ్ యువర్ పేజ్ వాట్ ఎవర్ యూ పేజ్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా సరే అది మనకి గూగుల్ అనలైటిక్స్ లో అనేది మనకి ఆఖరికి జెండర్ అనేది డివైస్ తో కూడా మనకి చూపిస్తుంది. అలాగే డివైస్ అనేది కూడా మనకి చూపిస్తుంది. సో మనకి ట్రాఫిక్ అనలైటిక్స్ అనేది చూపిస్తుంది, ఆడియన్స్ ఇన్సెట్ అనేది చూపిస్తుంది, డివైస్ చూపిస్తుంది, ఆడియన్స్ బిహేవియర్ అనేది కూడా మనకి చూపిస్తుంది. అంటే ఆడియన్స్ బిహేవియర్ ట్రాకింగ్ మనకి చూపిస్తుంది. ఇట్ విల్ మానిటర్ హౌ యూజర్స్ ఇన్ నావిగేటింగ్ ఏ పేజెస్. సో మనకు మానిటరింగ్ చేస్తుంది ఏంటంటే ఏ యూజర్ ఏ పేజ్ లో ఉన్నారు ఏ పేజ్ లో లేరు అని చెప్పేసి మనకి అనలైటిక్స్ అనేది మనకి చెప్తుంది. హై ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, బోన్స్ రేట్ అనేది మనకి ఎలా ఉంది, డ్యూయల్ టైం అనేది ఎలా ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో మనకి అనలైటిక్స్ లో ఇంకేం తెలుస్తుందంటే కన్వర్షన్స్, లీడ్స్. సో లీడ్స్ అనేది ఎలా జనరేట్ ఐ మీన్ లీడ్స్ అనేవి ఎన్ని వచ్చాయి, ఒకవేళ మీరు పెయిడ్ యాడ్స్ అయితే ఎన్ని వచ్చాయి, సో ఆర్గానిక్ గా మీరు గూగుల్ లో సెర్చ్ చేసి ఎస్ఈఓ ద్వారా అయితే ఎన్ని వచ్చాయి అనేది ద్వారా కూడా తెలిసింది. సో గూగుల్ అనలైటిక్స్ అనేది మనం కంపల్సరీ కనెక్ట్ చేయాలి వెబ్సైట్ కి అనేది.
సో అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. కంపల్సరీ ఇది ఏంటంటే మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపించాలి. కానీ ఏ ఏ పర్సన్ అయినా సరే, ఏ వెబ్సైట్ అయినా సరే, సో వాళ్ళు వర్క్ చేస్తున్నది కానీ సో అదర్ వెబ్సైట్స్ ది అనలైటిక్స్ అనేది వేరే వాళ్ళకి చూపించరు. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంది అంటే సో అది కొంచెం పర్వాలేదు. సో ఎందుకంటే అందులో ఎంత ట్రాఫిక్ వస్తుందో సో ఇందులో కొన్ని అనేది కనిపించదు. కానీ గూగుల్ అనలైటిక్స్ ఏంటంటే సో కంపల్సరీ అదర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కంపల్సరీ చూపించకూడదు. సో ఎందుకంటే వాళ్ళ కంపెనీ నుంచి ఎన్ని రీచ్ వస్తున్నాయి, సో వాళ్ళకి ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత ఇదవుతుంది అని మొత్తం అన్ని కూడా మనకి అనలైటిక్స్ అనేది మనకి షో అవుతుంది. సో మనకి అనలైటిక్స్ అనేది డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నేను చూపిస్తాను. జస్ట్ మామూలుగా మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో అందులో ఉన్నాయి సూపర్ అడుగుతా ఉంది. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను కానీ సో గూగుల్ అనలైటిక్స్ అనేది చూపించకూడదు. సో ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇది మనం పెట్టుకునేది ఏదైతే ఫార్మేట్ ఉంటుందో సో ఆ ఫార్మేట్ లో అనేది మనకి షో అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు ఎవ్రీవన్ షో అవుతుంది కదా. గూగుల్ అనలిటిక్స్ డాష్ బోర్డ్ వచ్చి మనకి ఇలా షో అవుతుంది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది డైరెక్ట్ మనం వెబ్సైట్ తోనే మనకి కనెక్ట్ చేసుకున్న తర్వాతే మనకి ఈ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి రిపోర్ట్స్ అనేది ఉంటుంది. అంటే రియల్ టైమ్ లో, అంటే రియల్ టైం అంటే ఇప్పుడు పర్ సపోజ్ రియల్ టైం అని క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ మీ వెబ్సైట్ లో ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది చెక్ చేస్తున్నారు అనేది మనకి రియల్ టైమ్ లో అనేది కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చి ఓవర్వ్యూ అంటే మనకి ఎంతమంది చూసారు ఏంటి, మంత్లీ రిపోర్ట్స్ ఉంటాయి, 3 మంత్స్ కి ఉంటుంది, 6 మంత్స్ కి ఉంటుంది. అలా మనకి రిపోర్ట్స్ అనేది కూడా మనం ఇక్కడ జనరేట్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డేట్స్ అవి కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా మనం రిపోర్ట్ అనేది, సో మనకి ఎవరైనా క్లయింట్స్ వస్తే సో వాళ్ళ వెబ్సైట్ కాబట్టి సో వాళ్ళకి చూపించవచ్చు. కానీ సో వేరే పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం అనలైటిక్స్ అనేది చూపించకూడదు. సో నెక్స్ట్ అంటే మన రియాక్షన్స్ కానీ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకోండి సీజన్ పర్ యూజర్స్ యావరేజ్ యాంగిల్. సో వాళ్ళ టైమింగ్ చూసారా, వాళ్ళు ఎంత టైం యూజ్ చేస్తున్నారు. కంట్రీ యుఎస్ నుంచి ఎంతమంది చూసారు, కెనడా నుంచి ఎంతమంది చూసారు, ఇండియా నుంచి ఎంతమంది చూసారు అది కూడా మనకి షో అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు డైరెక్టా లేదంటే సో నెట్వర్క్ నుంచి వచ్చిందంటే సో మనకి టోటల్ పేరెంట్స్ నుంచి కానీ ఆ మొత్తం ఏదైతే ఉందో ఎస్సీఓ నుంచి కానీ సో మనకి ఇంకో అలా మనకి నెట్వర్క్ నుంచి వచ్చాయి డైరెక్ట్ గా. అంటే వాళ్ళ వెబ్సైట్ నేమ్ తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మనకి ఏదైనా ప్రొడక్ట్స్ కావాలంటే మనం డైరెక్ట్ మనం ఏం చేస్తాం, మీషో, అమెజాన్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తాం. ఎందుకంటే సో మనకి ప్రాపర్ గా మనకు తెలుసు పర్టికులర్ నేమ్ ఇదని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని మనం డైరెక్ట్ ట్రాఫిక్ కింద జనరేట్ చేస్తాం. అలాంటి వాళ్ళని ఏం చేస్తామంటే డైరెక్ట్ ట్రాఫిక్ కింద జనరేట్ చేసి సో వాళ్ళు ఎంతమంది వచ్చారనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ, మనకి పెయిడ్ అని చెప్పేసి ఉంటుంది. సో పెయిడ్ అంటే మనం ఏదైనా యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఆ మనం ఆల్రెడీ చదువుకున్నప్పుడు మనకి ఏంటంటే ఆ ఇంకోటి ఇక్కడ డేట్స్ ఇవన్నీ కదా, దీన్ని ఎక్స్ అని చెప్పేసి అని అంటాం. సో మీకు ఇక్కడ ఏదైతే స్ట్రైట్ గా ఉందో సో దీన్ని వై అని చెప్పేసి యాక్సెస్ అని చెప్పేసి అని అంటాం. సో అట్ ది సేమ్ టైం మనకి అనలైటిక్స్ లో కూడా సేమ్ అంతే. ఇక్కడ మీరు చూస్తే డేట్స్ తో మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే ఎంతమంది వ్యూస్ చేశారు, ఎంతమంది చూసారు, ఎంతమందికి రీచ్ అయింది,
సో దానికి ఏంటంటే ఇవి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి మనకి చేశారు. సో వైలెట్ వచ్చి మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కూడా మనకి ఉంటుంది. సో ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి కూడా ఎంతమంది వచ్చారు. సో మీరు ఎప్పుడైనా ఏమైనా షాపింగ్స్ కానీ సో అలా ఏమైనా వెళ్ళారంటే కొంతమంది మెయిల్స్ అడుగుతారు, కొంతమంది ఫోన్ నెంబర్స్ అడుగుతారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ డేటా అంతా కనెక్ట్ చేసి సో వాళ్ళ బిజినెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ బిజినెస్ లకి ఇస్తారు. సో ఇంత మనీ ఇస్తే మేము ఇంత డేటా ఇస్తామని చెప్పేసి అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి ఇలాగా నెంబర్స్ కానీ మెయిల్స్ కానీ తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసుకోవడానికి. ఇంకొంచెం చూసారా, బ్లూ కలర్ లో ఉన్నది పెయిడ్ యాడ్స్, పెయిడ్ సెర్చెస్ అని చెప్పేసి ఉంది. సో ఇలా పెయిడ్ సెర్చెస్ అంటే మనం ఎవరైతే ఆర్గానిక్ గా ఐ మీన్ ఆర్గానిక్ కాదు, పెయిడ్ లో మనం గూగుల్ యాడ్స్ అనేది రన్ చేసామో వాళ్ళకి. సో ఆర్గానిక్ అంటే ఎస్ఈఓ. సో నెట్వర్క్ అంటే మనకి టోటల్ వచ్చేది. సో డైరెక్ట్ అంటే ఎవరి వెబ్సైట్ అయితే మనకు తెలుసో వాళ్ళ వెబ్సైట్ ని డైరెక్ట్ గా సెర్చ్ చేసి చూసినప్పుడు వచ్చే ట్రాఫిక్. సో ఇక్కడ మీరు చూస్తే గ్రాఫ్ లో కూడా ఉంది. సో మనకి ఒకవేళ దీన్ని రిపోర్ట్ ఎవరికన్నా షేర్ చేయాలంటే మనకి ఇక్కడే డౌన్లోడ్ అవుతుంది, షేర్ కావాలంటే ఇక్కడే ఉంటుంది. సో యూజర్స్ అని అన్నారు కదా, సో యూజర్స్ మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సో ఇందులో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ అవన్నీ కూడా మీకు సో మీకు డైరెక్ట్ మామూలుగా ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుంది. సో ఎందుకంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సో మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది రియల్ ఎగ్జాంపుల్ ఉంటుంది కానీ అనలైటిక్స్ అనేది చూపించదు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గూగుల్ అనలైటిక్స్ నుంచి? ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చి గూగుల్ సెర్చ్ కన్సోల్, జిఎస్సి అని చెప్పేసి అంటావు. మానిటర్స్ ఏ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇన్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. సో వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వరకు ఏంటంటే మన యూజర్స్ ఎంతమంది వచ్చారు, సో వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారు అనేది తెలిసేది అనలైటిక్స్. వెబ్సైట్ లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది తెలిసేది అనలైటిక్స్. వెబ్సైట్ పర్ఫార్మెన్స్ లో చూసేది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో డిఫరెన్స్ అనేది తెలుసుకోండి ఫస్ట్. గూగుల్ అనలైటిక్స్ అంటే ఒక వెబ్సైట్ కి ఎంతమంది యూజర్స్ వచ్చారు, సో ఎంతమంది యూజర్స్ ఏ పేజ్ లో ఉన్నారు, సో వాళ్ళకి టైం అనేది సో మొత్తం టోటల్ అనలైటిక్స్ తెలియాల్సింది గూగుల్ అనలైటిక్స్. ఓన్లీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అంటే సో వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి తెలిసేది గూగుల్ సెర్చ్ కన్సోల్. మానిటర్స్ ద వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సో సెర్చ్ ఇంజిన్ మనకి ఏదైతే గూగుల్ ఉందో ఆ గూగుల్లో మనకి దా వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది తెలిసేది గూగుల్ సెర్చ్ కన్సోల్. వాట్ ఇట్ షో అంటే గూగుల్ కి మనకి ఏదైతే కీవర్డ్స్ అనేది మనం సెర్చ్ చేస్తామో క్వేరీస్, ఆ గూగుల్ కీవర్డ్స్ అనేది ఎంతమంది సెర్చ్ చేశారు, ఎక్కడి నుంచి సెర్చ్ చేశారు, ఏ డేట్స్ లో సెర్చ్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే క్లిక్స్, ఇంప్రెషన్స్. వెబ్సైట్ కి ఎంతమంది క్లిక్స్ అనేది క్లిక్ చేశారు, ఇంప్రెషన్స్ అనేది ఎలా అవుతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇండెక్సింగ్ స్టేటస్, వాళ్ళకి ఏదైతే ఇండెక్సింగ్ ఉందో సో మనం వెబ్సైట్స్ లో కొత్త పేజ్ అనేది క్రియేట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి నేను బ్లాగ్ అనేది కాంటాక్ట్ అడ్మిన్. సో నేను ఇంకొక పేజ్ అనేది క్రియేట్ చేశాను. సో ఏంటంటే సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి
సో ఇలాగే అడ్మిన్ పక్కన ఒక పేజ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఇలా ఉంది. సో నేను ఆల్రెడీ వెబ్సైట్ అంతా ఆల్రెడీ క్రియేట్ చేసి సో పబ్లిష్ అనేది చేశాను. సో పబ్లిష్ చేసిన తర్వాత నాకు ఎక్స్ట్రాగా ఇంకో పేజ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే నాకు మోడిఫికేషన్ లో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే పేజ్ అని క్రియేట్ చేసుకున్నాను. సో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ గూగుల్ మొత్తం వెబ్సైట్ ని క్రాలింగ్ చేస్తుంది. నేను ఏం చేశాను, కొత్తగా ఒక పేజ్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ పబ్లిష్ చేస్తే గూగుల్ ఏం చేస్తుంది, గూగుల్ క్రాలింగ్ చేసుకునేడానికి ఇంచుమించు అన్ని వెబ్సైట్స్ లో ఆ, వెతుక్కొని మనకి క్రాలింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇండెక్సింగ్ అనేది మెథడ్ యూజ్ చేస్తే ఏంటంటే, సో నేను ఈ వెబ్సైట్ ఆల్రెడీ ఓల్డ్ వెబ్సైట్, నేను ఇందులో ఎక్స్ట్రాగా ఒక పేజ్ అనేది క్రియేట్ చేసి పెట్టాను. సో ఇండెక్సింగ్ అనేది నేను క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా క్రాలింగ్ చేసే ఏదైతే బాట్స్ ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఫ్రెండ్స్ తో అది మాట్లాడుకున్నప్పుడు మనం ఒక పిచ్చి పిచ్చి కోడ్స్ తో పెట్టి మనం ఎవరైనా పక్కన ఉన్నప్పుడు సో కోడ్స్ తో పెట్టి ఎలా మాట్లాడుకుంటామో సేమ్ అదే వేలో మనం ఏం చేస్తామంటే ఆ, ఏదైతే గూగుల్ బాట్స్ ఉన్నాయో క్రాలింగ్, సో క్రాలింగ్ చేసే బాట్స్ కి మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తాం. సో వాటికి అప్పుడు ఏం తెలుస్తుంది, ఇది కొత్త ఆల్రెడీ ఓల్డ్ వెబ్సైట్ కానీ కొత్తగా క్రియేట్ చేసిన పేజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే క్రాలింగ్ చెయ్యి, సో మిగతాదంతా ఓల్డ్దే అని చెప్పేసి మనం ఇండెక్సింగ్ అనేది చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. క్రాల్ ఎర్రర్స్ మనం ఒకవేళ గూగుల్ అనేది ఏదైనా ఒక పేజ్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా క్రాలింగ్ చేయలేకపోయింది అనుకోండి, ఆ చేయలేని పేజ్ ఇమేజ్ అనేది కూడా మనకి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మనకి తెలుస్తుంది. మొబైల్ ఎబిలిటీ మనకి ఇష్యూ, మనకి మొబైల్లో కొంతమందికి వెబ్సైట్స్ సరిగ్గా ఓపెన్ అవ్వవు, కొంతమందికి డెస్క్టాప్ లో ఓపెన్ అవ్వవు. ఇందాక మీరు చూస్తే నాకు డూప్లీ చక్కర్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు, సో ఇంకా అలా బఫరింగ్ అవుతూనే ఉంది. సో ఏంటంటే వాళ్ళకి ఆ వాళ్ళ ఇష్యూ సర్వర్ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళు అక్కడ చేంజ్ అన్న చేస్తూ ఉండాలి. ఒకటి వాళ్ళకి ఏదైనా మొబైల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాళ్ళకి ల్యాప్టాప్ లో కానీ సో సిస్టమ్స్ లో కానీ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే మనకి అలా తిరుగుతూ బఫరింగ్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, సో బ్యాక్ లింక్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, సో బ్యాక్ లింక్స్ ఎంత తక్కువ ఉన్నాయి, సో బ్యాక్ లింక్స్ కి వచ్చే అథారిటీ ఎంత, అవన్నీ కూడా మనకి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా మనకి తెలుస్తుంది. హెల్ప్ యూ ఇంప్రూవ్ ఎస్సీఓ అండ్ వెబ్సైట్ విజిబిలిటీ ఇన్ గూగుల్. సో మనకి గూగుల్లో వెబ్సైట్ విజిబిలిటీ ఎలా ఉన్నది అనేది మనకి చూపిస్తుంది. ఎస్సీఓ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి చూపిస్తుంది. ఎవ్రీవన్ క్లియరా గూగుల్ సెర్చ్ కన్సోల్? సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ రియల్ ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం. సో మనం ఏదైతే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుందో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది సో ఎలాగా లింక్ చేయాలనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గూగుల్ ఓపెన్ చేసి సో ఏదైతే మెయిల్ ఉందో మీరు వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఏ మెయిల్ ఉందో ఆ మెయిలే మీకు లాస్ట్ వరకు మీరు ఏది ఎక్కడ యూజ్ చేసినా సరే కంపల్సరీ మెయిల్ యూజ్ చేయాలి. అన్నిటికి ఒక్కటే మెయిల్ ఉండాలి. సో ప్రాపర్ గా ఒక మెయిల్ అనేది ఒక వెబ్సైట్ కి మనం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ అని చెప్పేసి మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, అప్పుడు మనం ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ ఇలాగా బేకరీ రాజమండ్రి ఆ జీమెయిల్ అన్న ఏదో ఒకటి అలా వెబ్సైట్ నేమ్ మీద వచ్చింది కానీ మనకి ఈజీగా ఉండే మెయిల్ సపరేట్ గా ఉండాలి. అలాగే ఒక్క దాంట్లో యూజ్ చేసింది ఇంకో దాంట్లో యూజ్ చేయకూడదు. అలా మనకి ఏదైతే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉందో ఆ ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ లోనే మనం ఓపెన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోండి ఇక్కడ చూసారా గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇలాగనేది ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి స్టార్ట్ నౌ. సో మనకి ఇక్కడ చూసారా వెల్కమ్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పేసి వచ్చింది. టు స్టార్ట్ సెలెక్ట్ ద ప్రయారిటీ టైప్. సో మనకి ఏదైతే ప్రయారిటీ ఉందో
అది మనం డొమైన్ డొమైన్ అని చెప్పేసి ఐడియా ఉంది కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సెర్చ్ google.com అంటే గూగుల్ అనేది డొమైన్, .com అనేది ఎక్స్టెన్షన్. మనం డొమైన్ నేమ్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం యూఆర్ఎల్ తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో డొమైన్ నేమ్ అనేది మనకి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది యూజ్ చేసేది ఏంటంటే యూఆర్ఎల్ నుంచి యూజ్ చేస్తారు. సో ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎవరి వెబ్సైట్ కి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సో వేరే వెబ్సైట్ ఎలా ఉంది ఏంటనేది మనం చూడాలి అనుకున్నా సరే మనం ఇందులో చూడలేం. ఎవరి వెబ్సైట్ అయితే ఉంటుందో వాళ్ళ వెబ్సైట్ ద్వారానే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమరావతి సాఫ్ట్వేర్ ఉంది. సో అమరావతి సాఫ్ట్వేర్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చెక్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీకు అది ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది చూపిస్తున్నాను. ఎందుకంటే అనలైటిక్స్ అనేది చూపించకూడదు. అంటే మీకు అందుకే లోపల డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఏం చేశానంటే మీరు ఇక్కడ చూసారా, నేను ఏదైతే కాపీ చేశానో ఇది ఏంటి టోటల్ యూఆర్ఎల్ అనేది మాత్రమే నేను కాపీ చేశాను. ఎవరి వెబ్సైట్ యూఆర్ఎల్ వాళ్ళు కాపీ చేసుకోవాలి. సో వేరే వాళ్ళది యూజ్ చేయకూడదు. మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడానికి మాత్రమే నేను యూజ్ చేస్తున్నా. సో ఇలా మీరు వేరే వాళ్ళది యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయలేరు. సో ఎందుకు అనేది మనకి నెక్స్ట్ స్టెప్ లో మనకి అర్థమవుతుంది. సో ఇలా కాపీ చేసి టోటల్ యూఆర్ఎల్ కాపీ చేయాలి. సో అమరావతి సాఫ్ట్వేర్.com అనేది చేయకూడదు. హెచ్టిటిపిఎస్ మనకి ఏది ఉందో సారీ సో మనకి ఏది ఉందో టోటల్ యూఆర్ఎల్, సో దాని అంతటిని కూడా మనం కంప్లీట్ లింక్ అనేది ఇచ్చుకోవాలి. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ కి వచ్చాను. డొమైన్ తో నేను చేయట్లేదు, ఎందుకంటే డొమైన్ తో చేస్తే చాలా ప్రాసెస్ అవుతుంది. సో యూఆర్ఎల్ అంటే మనం నెక్స్ట్ స్టెప్ అనేది కూడా వెళ్ళొచ్చు. ఇవ్వండి ఇక్కడ చూసారా హెచ్టిటిపిఎస్ అని చెప్పేసి వాడే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎంటర్ యూఆర్ఎల్ అని చెప్పేసి. సో ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో నేను దీన్ని సెలెక్ట్ చేశాను, అందుకే నాకు ఇది బ్లింక్ అయ్యింది. సో ఇక్కడ హెచ్టిటిపిఎస్ దగ్గర నేను ఏదైతే కాపీ చేశానో ఆ యూఆర్ఎల్ ని నేను ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. చెకింగ్ వెరిఫికేషన్ అనేది వెళ్తుంది. చూసారా వాళ్ళకి వెరిఫికేషన్ కోడ్ అనేది నోటిఫికేషన్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెరిఫై ఓనర్షిప్ అంటే ఈ కోడింగ్ కానీ. సో ఇప్పుడు మనం వెబ్సైట్ ఇది కోడింగ్ లో ఉంది కాబట్టి కోడింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వెబ్సైట్ కోడింగ్ ఎవరి దగ్గర ఉందో నెక్స్ట్ డెవలపర్ తో మనం చేపించుకోవాలి. ఒకవేళ వర్డ్ ప్రెస్ అయితే మనమే చేసుకోవాలి. ఇది అంతా కోడింగ్ వెబ్సైట్ కాబట్టి సో ఎవరైతే డెవలపర్ ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేపించుకోవాలి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఎస్సీఓ టోటల్ ఆన్ పేజ్ ఎస్సీఓ కంప్లీట్ అయిన తర్వాత వర్డ్ ప్రెస్ తో మనకి ఏదైతే కోడింగ్ ఉందో కోడింగ్ తో కూడా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎస్సీఓకి అనేది కూడా నేను చెప్తాను. సో ఇలా ఓనర్షిప్ వెరిఫికేషన్ అడిగింది. సో దేనికి అడిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇది నాది కాదు వెబ్సైట్, సో వేరే ఎవరిదో నేను మామూలుగా ఎగ్జాంపుల్ కింద చూపించడానికి ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తారా డౌన్లోడ్ ది ఫైల్. ఈ ఫైల్ అనేది నేను డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకోండి నాకు డౌన్లోడ్ అయిపోద్ది ఫైల్. సో ఈ కోడ్ అనేది చూస్తేనే ఎంత ఉందో. సో జస్ట్ చిన్నది హెచ్టిఎంఎల్. సో ఈ కోడ్ అనేది ఏది ఉందో ఈ ఫైల్ అనేది మనం డెవలపర్ కి ఫార్వర్డ్ చేయాలి. సో డెవలపర్ కి ఫార్వర్డ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి వెబ్సైట్ కి సంబంధించి కోడ్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆ కోడ్ లో వాళ్ళు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే అని వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తేనే మనకి ఇక్కడ వెరిఫై వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసి మనకి చెప్పాలి. చెప్పిన తర్వాత మనం వెరిఫై అని కొడితే మనకి అవుతుంది. ఇప్పుడు నేను ఇది కోడ్ అనేది డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత నేను డెవలపర్ కి సెండ్ చేయలేదు, ఆయన పెట్టలేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం వెరిఫై అని కొట్టామనుకోండి, చూడండి ఇంకోండి ఓనర్షిప్ నాట్ వెరిఫై ఫెయిల్డ్. సో ఫెయిల్డ్ అని చెప్పేసి అని వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే హెచ్టిఎంఎల్ ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది డెవలపర్ కి ఇవ్వాలి. ఈ వెబ్సైట్ కోడింగ్ వెబ్సైట్ అయితే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అయితే మనమే చేసుకోవాలి. సో ఇలా వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి. లేదంటే మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. గూగుల్ అనలైటిక్స్ అని చెప్పాను కదా, దీని ద్వారా నుంచి కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇంకోండి సో మనకి ప్రాసెస్ కావాలంటే సో ప్రాసెస్ కూడా వీడియో మనకి ప్రొవైడ్ చేస్తారు.
సో మీరు గూగుల్ సారీ గూగుల్ అనలైటిక్స్ అంటే మనం ఓపెన్ చేయలేము. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ కోసం అయితే మనం నేర్చుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో టుమారో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వరకు చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో ఇప్పుడు వరకు చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలైటిక్స్. సో అర్థం అవుతుంది కదా అందరికి? సో అర్థం కాకపోతే సో మళ్ళీ రిపీట్ చేయమన్నా సరే నేను రిపీట్ చేస్తాను. సో అందరూ ఒకసారి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనలైటిక్స్ అయితే ఓపెన్ చేయలేరు, బట్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అయితే ఓపెన్ చేయగలరు. కానీ ఓనర్షిప్ వెరిఫికేషన్ అనేది మాత్రం ఎవరైతే కోడింగ్ ఉంటుందో సో వాళ్ళతో మనం చెప్పించుకోవాలి. సో మీరు ఈ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేశారంటే మిగిలిన ప్రాసెస్ అంతా చేయాల్సింది డెవలపర్. సో డెవలపర్ దగ్గరికి వెళ్ళి సో నాకు హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది సో కోడింగ్ లో యాడ్ చేయాలంటే వాళ్ళు కోడింగ్ లో యాడ్ చేసిన తర్వాత వెరిఫై అయిన తర్వాత మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో మనకి వర్డ్ ప్రెస్ లో ఎలా టూల్స్ ఉన్నాయో గూగుల్ సెర్చ్ కన్సోల్ లో కూడా అలాగే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్ని కూడా వన్ బై వన్ అనేది టుమారో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే లోపల అడగచ్చు. సో ఇంకా 4 minutes ఉంది. ఈ టూల్స్ అన్ని కూడా ఫ్రీ టూల్సే, మనం మనీ ఏమి పే చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఆల్రెడీ వెబ్సైట్ అయి ఉండాలి, దానికి ఓనర్ అనేది మనం అయి ఉండాలి. సో అప్పుడే మనకి టూల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో లేదు మనకి వెబ్సైట్ లేకుండా మాత్రం ఓపెన్ అవ్వవు.